స్టార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సెక్రటేరియట్ కు పొడుస్తున్న దిడ్డి, జూన్ కెళ్ళి ఎవరి సంసారం వాళ్ళకే. పునర్నిర్మాణం చేస్తున్న మల్లన్న, ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్న రాములమ్మ. సిద్ధాంతం మార్చేసుకున్న జేపీ, పువ్వు గుర్తుకే పుస్తమట్టెలు. దొంగదారిలో దొరికిన రాజన్న సేవకుడు, ఓట్లు కొనుక్కునే పనుల కాపు రామచంద్రం. పవనాల మీద రెండో గుండు ముచ్చట, ఫుల్ గుండు కొట్టిస్తా అంటున్న షబ్బీర్ అలీ. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, మరి లెక్క చూసి రెండు రాష్ట్రాలకు సమానంగా పంపకాలు చేసి ఏరువాడిస్తున్నారు. మరి ఎట్లెట్లా అవుతున్నాయి, ఎవరెవరికి ఏమి ఇస్తున్నారు అనేది కూడా లెక్క చూపిస్తాం, చూసేయండి. జూన్ 2వ తారీఖు దగ్గర పడతానే ఉన్నది. మరి రెండు రాష్ట్రాలు ఏర్పడడానికి ఇంకా 2 నెలలే మిగిలి ఉన్నది కదా. ఇక రెండు రాష్ట్రాలకు ఎక్కడిదక్కడ పంపకాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు జోరు అందుకున్నాయి. అన్నదమ్ములు ఇడిపోతుంటే ఎట్లా వంచుతారు ఆస్తులు, భూములు, పైసలు. అట్లనే రెండు రాష్ట్రాలకు కూడా ఆస్తులు, ఇల్లులు, భూములు అన్ని పంపకాలు అవుతున్నాయి. మరి 10 ఏళ్ల దాకా హైదరాబాద్కి వెళ్ళే రెండు సర్కార్లు నడవాలి కాబట్టి కొత్త గట్టిన అసెంబ్లీ తెలంగాణకే ఇస్తారట. ఇక పాతది ఉండే కదా, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తారన్నట్టు. ఇక సచివాలయం కాడికి పోతే ఉన్న బ్లాకులలో చెరి సగం పంచుతారట. మళ్ళా అటు వంగా ఇటు వంగా ఒకరినొకరు చూసి పనిలేని పంచాయతీలు తీసుకోకుండా ఇద్దరిని ఏర్పడేసి సెక్రటేరియట్ నడిమిట్లా ఇన్పకం చేస్తారట. సచివాలయానికి ఒక్కటే దర్వాజా ఉన్నది కాబట్టి మింట్ కాంపౌండ్ కాడ ఇంకో కొత్త దర్వాజా పెట్టిస్తారట. అంటే ఎవ్వరితోవా వాళ్ళకే అన్నట్టు. అసెంబ్లీ, సెక్రటేరియట్ 2 అయిపోయినాయి కదా, ఇక మిగిలింది సీఎం క్యాంప్ ఆఫీసు. ఇది మొత్తానికి తెలంగాణకే ఇచ్చేస్తారన్నట్టు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇండ్లు ఉన్నాయి కదా బంజారాయిల్స్ లా, అవిటిని కూడా అటు దిక్కోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇటు దిక్కోళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్క చేసి పంచుతారు. అట్లనే సర్కార్ బంగ్లాలు, గెస్ట్ హౌజులు కూడా ఎవ్వరికేం తక్కువ పడకుండా చెరి సమానం పంచుతున్నారు. ఇక అంత మంచిగానే అవుతుందనుకో రాదుర్రి. ఇక చేస్తున్నారు కూలగొట్టుళ్ళు, కట్టుళ్ళు అన్ని ఇష్టం వచ్చినట్టు కాకుండా గంట లేట్ అయినా సరే గాని అన్ని పక్కా వాస్తు ప్రకారమే ఉండేటట్టు దగ్గరుండి చూస్తున్నాడట గవర్నర్ సారుకు అసలుకే గిసుంటి నమ్మకాలు ఎక్కువ కదా. ఇక ఏదైతేంది మొత్తానికి రెండు రాష్ట్రాల పంపకాలు అవుతున్నాయి. పీకపాటి జేపీ సార్ మాటలు కోటలు దాటాయి గాని పనులు బొడ్రాయి దాటాయి కదా. ఈయన దంచే స్పీచ్లకు, ఆచరించి చూపించే అద్భుత కార్యాలకు ఎంత లంకుంటుందో కూడా అందరికీ ఎరికే. ఇదివరదాకా ఈయన చేసిన పనులు ఎంత చక్కగా ఉన్నాయో గాని నిన్నే అలా పొత్తుల మీద ఈయన వేస్తున్న అద్భుత ప్లాన్ ఒకటి చూడండి ఎంత చక్కగా ఉన్నదో. వానకాలంలో వానలు ఎందుకు పడుతున్నాయిరా పిలగా అంటే కూకట్పల్లి జేపీ సార్ చెప్పిండు కాబట్టి పడుతున్నాయి అన్నాడట. జేపీ గారు చెప్పే ముచ్చట్లు కూడా అట్లనే ఉంటాయి. పార్లమెంట్లో చట్టాలన్నీ ఈయన చెప్తేనే చేసిండ్రట. శివుని ఆజ్ఞ లేనిదే శివమైనా గర్వద అన్నట్టు జేపీ గారు ఆజ్ఞ లేకుండా ఏ చట్టం రూపానికి రానట్ట. లోక్పాల్ బిల్లు, సమాచార హక్కు చట్టాలన్నీ జేపీ గారు కలగనడం, కలలను కాంగ్రెస్ వాళ్ళు సాకారం చేసుకుంటూ పోవడం. 10 ఏళ్ల యూపీఏ పరిపాలనలో 7 ఏళ్ల జేపీ గారి ఏలికల ఇది తప్ప ఇంకోటి జరగలేదట. జేపీ గారు ఎట్లా చెప్తే అట్లా గంగెద్దు లెక్క కాంగ్రెస్ పార్టీ పనిచేసిందే అనుకుందాం. మరి జేపీ గారు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలక్షన్లల్లా? చెప్పిన పని నా కాంగ్రెస్ తోనే కదా, కానీ కాదు, సార్ వారు బీజేపీతో పెట్టుకుంటాడట. ఇదే బీజేపీని మొన్నటిదాకా తిట్టలే, మతతత్వ పార్టీలు దేశానికి ప్రమాదం, మారణ హోమానికి మోడీ కారణం, అసొంటి పార్టీలు దేశ సమైక్యతను దెబ్బతీస్తాయని. మరి ఇవాళ ఈ అక్రమ సంబంధం ఏంది? ఎట్లా చెప్తే అట్లనే కాంగ్రెస్ ఎట్లా చెడ్డదైపోయింది, మతతత్వ పార్టీ మంచిది ఎట్లయింది? మేధావి గారు ఈ ముచ్చటకు నువ్వు సమాధానం ఎట్లన్నా చెప్పవు గానీ శ్రీ చంద్రాలు గారు, మీరు అటు ఇంకా యువసేన గుడ్డును పొదుగుతూనే ఉన్న పవనాలు అంతా కలిసిన దేశానికి పట్టిన మీ దరిద్రం కొట్టుకపోయి ఏమన్నా ఒడ్డుకు పడుతుంది అనుకుంటున్నారా? ఏమి లేదు. మీ బడాయిలు శలామన్లా ఉన్నంత కాలం దేశం ముంగడికి పోదు, మీ కూటమి కూడా ముంగడికి పోదు. యాద పెట్టుకోండి. ఎలక్షన్ల గెలిచేటందుకు అన్ని పార్టీలేమో గానీ జగనాలు పార్టీలు మాత్రం చెమటలు గార్చి మరి కష్టపడుతున్నారు. ఎట్లయినా రాజన్న రాజ్యం తేవాలని, రాజన్న ఆశయాలు నెరవేర్చాలని వీళ్ళు పడుతున్న కష్టం చూస్తుంటే పానం కలుక్కుమంటున్నది. రాజన్న రాజ్యం తెస్తందుకు జగనాలు మనుషులు రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. అండ్ల కాపు రామచంద్రారెడ్డి అనేట ఆయన మస్తు సురుకుదనంతో పనిచేస్తున్నాడు. రాజన్న గుర్తులు జనం మనసులకెళ్ళి చెరిగిపోకుండా గోడ గడియారాలు, అన్నం వండుకునే తందుకు కుక్కర్లు, పోరగాలు ఆడుకునే తందుకు క్రికెట్ బ్యాట్ల రూపంలో పంపిణీ చేసేందుకు తయారైండు. పబ్లిక్ వంచేతందుకు బెంగళూరుకెళ్లి అనంతపురంకు పంపిస్తుంటే తొవ్వల బల్లారి కాడ పట్టుకున్నారు పోలీసోళ్ళు. ఇట్లా జగనాలు పోట్వలతో ఉన్న వాచీలు దగ్గర 600 దాకా ఉన్నాయట. మరి ఇవేనా ఇంట్లో కూడా ఏమైనా దొరుకుతాయి కావచ్చు
కావచ్చని ఆఫీసర్లు పోలీసోళ్ళు కూడా రాత్రిపూట ఆయన ఇంటికి పోయి చూసిర్రట. ఇంట్లో మొత్తం దోలాడితే దగ్గర 1000 చీరలు కనుగు ముక్కలు కూడా దొరికినాయట. ఇట్లా దేవుని పేరు మీద ముత్తైదులకు ఇస్తున్నట్టు వేసి పబ్లిక్ కు వంచేతందుకు పెట్టుకున్నారు. మీ ఓటు పంక గుర్తుకే గుద్దుర్రి, ఉత్తిగేమొద్దు ఈ చిరుకానుకలు తీసుకోర్రి, మనసులో మాత్రం యాద పెట్టుకోర్రి, ఈ చీరలు కట్టుకుంటే రాజన్న ఆత్మకు శాంతి అవుతుంది, ఈ వాచిలు మీ ఇంట్లో పెట్టుకుంటే రాజన్న పాలన సొంటి మంచి కాలం మళ్ళొస్తుంది అని చెప్పుకుంటా పంచవేరు కావచ్చు. ఈ దొరికిన సామాన్లన్నింటినీ మూట కట్టుకొని ఎమ్మెల్యేని కూడా పోలీస్ స్థానానికి పట్టుకపోయారట. కానీ ఎన్ని రూల్స్ పెట్టినా ఏం చేసినా కూడా ఈ పంపకాలు అవతలేవు చూడుర్రి. నాకు అదే కావాలి, అరే నాకు అదే కావాలి, ఎహే మీరెవరు అనేందుకు అయితే గీత నాకే దక్కలది అని అందరు సూపు దాని మీదనే. బెల్లం ఏడుంటే ఈగలు కూడా ఆనే ఉన్నట్టు మన లీడర్లు కూడా నిన్నే అలా ఒక్క నియోజకవర్గం మీద బాగా కన్నేసిండ్రట. మరి ఎవలాలు ఏ జాగాలీలో కన్నేసిండ్రు అనేది ఒక్కసారి చూసేయండి. మల్కాజ్గిరికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ప్రతి లీడరు ఈ నియోజకవర్గం మీదనే ముచ్చట పడుతున్నాడు. ఇదివరకే మనసు వారేసుకున్న లీడర్లు కాకుండా లేటెస్ట్ గా లోక్సత్తా జేపీ, ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఇద్దరు కూడా ఈడికెళ్ళి నిలబడ చూస్తున్నారట. వీళ్ళిద్దరు ఇటెందుకు వస్తున్నారు అని అంటే, ఈడ నిలబడితే గెలుసుడు చాలా ఈజీ, ఎవ్వరు నిలబడ్డా జనం దించిన తల ఎత్తకుండా ఓట్లు ఒత్తిపోతారు, అల్క గెలుస్తామని అనుకుంటున్నారట. లీడర్ల గెలుపు ఆశలేమో గానీ మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజలకు మాత్రం గుండె కలుక్కుమంటుండొచ్చు. మా మీదనే ఆశలు పెట్టుకొని నిలబడితే మేము బక్రా లెక్క కనబడుతున్నామా? వచ్చిన వాళ్ళకల్లా మంగళారతులు పడతాం అనుకుంటున్నారా? మాకు మంచి అభ్యర్థిని ఎంచుకునే ఛాన్స్ లేదని. నిజమే, మరి మల్కాజ్గిరి జనం మనోవేదనలో కూడా అర్థం ఉన్నది. మల్కాజ్గిరి నియోజకవర్గం జనం ఎవ్వరు నిలబడితే వాళ్ళనే గెలిపిస్తారు. వాళ్ళకు రాజకీయం రంగు రుచి వాసన తెలియదు, అభ్యర్థులను ఎంచుకునే అవకాశం ఉండదు, ఈవీఎంలో ఒక్కటే కట్టుకుంటది, కష్టం ఉన్నా నష్టం ఉన్నా దాని మీదనే ఓటేసిపోవాలే అన్నంత చూస్తున్నారు. సరే, ఇలా బాధలు జరిసే పక్క పెడితే లోక్సత్తా జేపీ, ఎమ్మెల్సీ నాగేశ్వరు రంగంలోకి దిగుతున్నారు. మేధావులు అన్నప్పుడు ఏడ నిలబడ్డా గెలుస్తారు. మరి మేధావి నిలబడితే మేధావికి ఓటేసి గెలిపించినోడు అస్సలు మేధావి. కానీ అంతకంటే ముందుగానే జనాల్ని దద్దమ్మలన్న ముద్రేసిండ్రు కదా మీరంతా కలిసి. ఇప్పుడు మల్కాజ్గిరి జనానికి దిక్కవలు, అందుకే దరిద్రం పట్టింది అని చెప్పింది. అయినా జేపీ గారు, నాగేశ్వర్ గారు మీ ఇద్దరే తక్కువైనారు ఇప్పుడు జనాన్ని ఉద్ధరించేందుకు. పార్టీలలో యువ కార్యకర్తలు రావాలి, ఇంకింత ముందుకు తీసుకుపోవాలి అని చెప్తుంటారు కదా లీడర్లు. అందరేమో గాని చెయ్యి గుర్తు లీడర్లు మాత్రం యువకుల సొంటి మనుషులను కూడా పార్టీలకు గుంజుతున్నారు. ఇలా పనితనం ఏ తీరుగున్నదో నాతో చెప్పుడైతే కాదు, చూపిస్తాం చూడండి. ఏమంటే ఎలక్షన్లు దగ్గర పడ్డాయో ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీల జొర్రేటందుకు చూస్తున్నారు. లీడర్లు అంటే పూటకో పార్టీ మార్చుకుంటూ పోతున్నారు. వాళ్ళతో మేమున్నామని సిట్టిపొట్టి కార్యకర్తలు కూడా చేరుతున్నారు ఏదో పార్టీలా. నిన్న ఇట్లనే కాంగ్రెస్ పార్టీలో చేరదామని ఒక పెద్ద మనిషి వచ్చిండేడికేలో. మంచిది, ఆయన ఇష్టం, ఏ పార్టీలన్నా చేరుకొని ఇయ్యురు గాని ఆయన వెనకపోంటున్న పోరగాళ్ళని చూడుర్రి, అందరు బచ్చగాళ్లే, ఒక్కనికి ఓటక్కు లేదు. గీళ్ళకేం పనిడా? పెద్ద పనేలుగా పెట్టినట్టు దామోదర్ రాజనరసింహ సారు కండువా కప్పి కాంగ్రెస్ చెప్తున్నాడు. మీదికెళ్ళి గా కండువాల మీద బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి మొక్కాలు. హతవీధి గిదా పార్టీల జాయినింగులంటే. ఎట్లనో కండువాలు ఉన్నాయి కదా అని దొరికినోళ్ళకి దొరికినట్టు కప్పుకుంటా పోతే గిట్లనే ఉంటది. ఓష్ని గీ బచ్చగానికి కూడా కండువా కప్పిండు సారు. పిటికంత లేడు వాడు, వానికి పార్టీ సభ్యత్వం కావాలనా? ఇంకా నయం పిలిచి సీటీయలేరానికి. వచ్చినోళ్ళని వచ్చినట్టు గొర్రెల మందం దోల్కపోయినట్టు కాదు దామోదర్ సారు. ఆ లెవెల్లో కూడా చూసుకోజేరా. నవ్వుకుంటున్నారు జనాలు. పునర్నిర్మాణం మాతోనే అవుతుంది. అరే రే, ఏ పార్టీని చూసినా ఏ పేపర్ చూసినా పునర్నిర్మాణం మాతోనే అవుతుంది అని చెప్పుకుంటున్నారు. ఇంతకీ పునర్నిర్మాణం అంటే ఏందబ్బా? మా మల్లన్న అయితే కరెక్ట్ చెప్తాడు, అడుగుదాం ఒకసారి. మల్లన్న, అగో చూడు దొరకొడుకు అన్నట్టు అన్నాడు మల్లన్న. ఏయ్ కట్టేను ఎవరినంటున్నావు? నువ్వు రాములమ్మ, నేను కుక్క కూడా వచ్చిందేమో అనుకున్నా. నువ్వు ఎవరినంటావు అర్థం కాదు గాని ఇంతకీ పునర్నిర్మాణం అంటే ఏంది మల్లన్న? ఇప్పటిదాకా నేను ఏం చేస్తున్నా? గుర్క పెట్టి నిద్ర పోతున్నావు. గదే పునర్నిర్మాణం. ఏంది నిద్ర ఓడు పునర్నిర్మాణమా? అవును రాములమ్మ, నా వరకైతే గంతే. నీ వరకు గాజు పట్టేలా నేను అడిగేది. కేసీఆర్ సార్ అంటున్నాడు కదా గా పునర్నిర్మాణం గురించి. ఓహో అదా. కొండ సురేఖమ్మ మొన్నటిదాకా ఏడుండే? కాంగ్రెస్ పార్టీలుండే. మరి ఇప్పుడు ఏడున్నది? టీఆర్ఎస్ పార్టీలా. అగో గదే టీఆర్ఎస్ పార్టీ వల్ల పునర్నిర్మాణం. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా గదే చెప్తున్నారు కదా మాతోనే పునర్నిర్మాణం సాధ్యమైతదని. వాళ్ళు ఎప్పుడో చేసిరు కదా పునర్నిర్మాణం. ఏడంటావు పిల్ల? పొన్నాల లక్ష్మి అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్లను చేయలే? చేస్తే
అదే పునర్నిర్మాణం. ఓ మెంటల్ మల్లన్న, నేను అడిగేది తెలంగాణ పునర్నిర్మాణం గురించి. చెల్లె శకుంతల, నేను చెప్పేది కూడా తెలంగాణ పునర్నిర్మాణం గురించే. పోనీ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు కదా పునర్నిర్మాణం గురించి. పువ్వు గుర్తుతోని పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం. నీకేమైనా పిచ్చి కూడా లేచిందా ఏంది? పిచ్చి నాకు కాదు మనమరాలా లేచింది, నీకు లేచింది. నీకు ఎందుకు? కాకపోతే ఏంది మరి? ఎవరు చెప్పిర్రు నీకు పునర్నిర్మాణం ముచ్చట? ఇగో ఏ పేపర్లో చూసినా గదే ముచ్చట ఉన్నది కదా. నీ పేపర్లు తలగవాడ అడ్డమైన ముచ్చట్లన్నీ పట్టుకొచ్చి నిద్రక్కరావు చేసి పాడైతే. అరే పేపర్లలో వార్తలు తప్ప? తప్పు పేపర్ వాళ్ళది కాదు నీలమ్మ, ఆ మాట చెప్పిన వాళ్ళది తప్పు. ఎట్లా? ఎట్లంటవేంది? ఇదివరకు ఉండి ఇప్పుడు లేకపోయి మళ్ళా తీసుకొచ్చి పెడితే దాన్ని పునర్నిర్మాణం అంటారు. ఇదివరకు ఉన్నదేంది, ఇప్పుడు లేనిదేంది? ఇదివరకు కొంతమందికి పదవులు ఉండే, ఇప్పుడు లేవు. మళ్ళా లేని వాళ్ళకి పదవులు ఇప్పించుడే పునర్నిర్మాణం అన్నట్టు. మల్లన్న ఒక్క మాటలో చెప్పే పునర్నిర్మాణం అని మన లీడర్ చెప్తుంటే ఏదో ఉన్నదని అనిపిస్తున్నది. ఏందది? ఏట్లే మన్ను కాట్లే దుమ్ము ఏముండదు రామలమ్మ. ఏదో 4 ఓట్లు వేయించుకునే తందుకు ఇక ఇసొంటి ముచ్చట్లు జనం మీదకి ఇడుస్తుంటారు అంతే. నేనేమనుకున్నా అంటే ఏదో మార్పు చేయబోతుండ్రు అనుకున్నా. ఏం మార్పు? మన జీవితాలు కూడా మారుస్తారేమో అనుకున్నా. మారేటి మన జీవితాలు కాదు ఎడ్డి మహాతల్లి, లీడర్ల జీవితాలు అలా పిల్లల జీవితాలు మారుతాయి, మనవి కాదు. మరి పునర్నిర్మాణం మన్ను మశానం అని అందరు పార్టీలలో అంటున్నారు కదా. అందరు లీడర్లది ఒకటే దారి, అధికారం చేతిలో చిక్కాలి. అందుకోసమే పునర్నిర్మాణం నాటక. అంతేనా? ఇంతకు మించి ఇంకేం లేదు రామలమ్మ. నేను ఇంకేదో అనుకున్నా మల్లన్న, నువ్వు వచ్చి చెప్పినాకనే నాకు అర్థమైంది. నువ్వు వచ్చి అదేందో అడిగేదాకా నాకే తెలియదు, అయినా చెప్పలేదా నేను? ఏమన్నావు? ఏం లేదు, నీ వార్తలు నడవనే ఆగిపోయినట్టున్నాయి కదా, పోయి పునర్నిర్మించుకో అంటున్నా. అవును మల్లన్న, మాటలలో పడే సంగతే మర్చిపోయినా. ఈ పిల్లని విసికి పెట్ట. అరే ఎక్కడెక్కడో వార్తలు పట్టుకొని నా దగ్గరకు వచ్చి గిదానర్థమైంది గదానర్థమైంది అని నా నిద్ర ఖరాబు చేస్తుంటది. దాని అర్థం లీడర్లకే తెలియదా, నాకేం తెలుస్తుంది గోచి గొంగడిగానికి. ఈ పిల్ల సల్ల కూడా అమ్మ రాకాశ దినాలైనట్టే ఉన్నది. అయ్యో అయ్యో, వాళ్ళిద్దరు ఎదురు పడుతుని రాపుండ్రి. వాళ్ళ కోపాలు వాళ్ళ తాపాలు ఏ తీరుకుంటాయో ఎరికే కదా. వాళ్ళిద్దరు ఎదురు పడితే యుద్ధాలే అని అనుకునే రేంజ్ లో ఉండే ఇద్దరు లీడర్లు ఒక్కతాన కలిసిండ్రు. మరి ఏమైనా ఆగమాగమైందాడా, ఏమైనా లొల్లిలైనాయా అనేది అరుచుకుందాం మనం కూడా. కాలం కనికరించకపోతే కసిరించుకున్నోడే కళ్ళెదురుగా నిలబడతాడు. ఇట్లా మీకు ఎన్నిసార్లు అయిందో తెలియదు గాని నిన్న కరీంనగర్లో మాత్రం కొందరు లీడర్లకు గిసుంటి పరిస్థితి ఎదురయ్యింది. ఒకళ్ళనొకళ్ళు చూస్తే కారాలు మిరియాలు మసాలాలు అన్ని నూరుకునే లీడర్లంతా ఒక్కతానికే దావత్తుకు పోయిర్రు. కరీంనగర్లో ఏదో దౌకాన్ ఓపెనింగ్ కానీ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, జాగృతి కవిత, గంగుల కమలాకరు, బీజేపీ లీడరు విజయేందర్ రెడ్డి ఇట్లా 3 పార్టీలోళ్ళంతా కలిసి ఒక్కతాన చేరిర్రు. వచ్చేటప్పుడు తకిమోళ్ళు వస్తున్నారని తెలియదో ఏమో గానీ అందరు వచ్చేటప్పుడు ఇగిలించుకుంటా బాగానే వచ్చిర్రు. ఇక ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాక మొక్కలు ఇంత లావు పెట్టుకున్నారు. అసలుకే శ్రీధర్ బాబుకు కవితమ్మకు నడుమ పచ్చగడ్డేస్తే కనీసం బూడిది కూడా మిగిలది. అసుంటిది ఇద్దరిని కలిసి దీపం ముట్టిమన్నారు. ముందుగల శ్రీధర్ బాబు సార్ ముట్టించిండు. ఇక మోంబతి కవితమ్మ చేతికి ఇవ్వబోతుంటే గీన చేతులకెళ్ళి నేనేందుకు తీసుకుంటా అని అనుకుందో ఏమో గాని గట్టెటో ఊరికి ఉత్తరాన నిలబడ్డ పొన్నం సారుని పిలిచి ఆయనను ముట్టిమని అప్పుడు తీసుకుంటుంది మోంబతి. గా దౌకానోళ్ళు కూడా శ్రీధర్ బాబు సార్తోనే చేపిద్దాం అనుకున్నారు రిబ్బన్ కటింగ్. కానీ మళ్ళా అంత దూరంకెళ్ళి వచ్చింది ఆడవిల్ల అని కవితమ్మని గత్రియమన్నారు. అగగో శ్రీధర్ బాబు సారు విచారం చేసుకొని పొన్నాన్ని అడిగిండు, నువ్వు గత్రియరాదయ్యా అని. ఆయన కూడా తీసుకోకపోయే వరకల్లా ఇద్దరు చేతికి చెరో కత్తెరిచ్చి కత్రియమన్నారు. ఇగో ఇసుంటి రిబ్బన్ కటింగ్ అయితే మనం ఎప్పుడు చూసిండము. ఏడనన్న రిబ్బన్ 2 ముక్కలు అవుతుంది కానీ గిడ 3 ముక్కలు అయ్యింది. మొత్తానికి అరువుకు తెచ్చుకున్న నవ్వులు అంటీ అంటనట్టు షేక్ హ్యాండ్లు గివ్వే కనిపించినాయి గిల్ల నడమ. ఏదైతే ఏంది గాని ఎన్నడు కలవనోళ్ళని గిట్లా కలిసేటట్టు చేసి తమాషా చేసిర్రు గా దౌకానోళ్ళు. పిల్లలు ఆరోగ్యంగా పుడితే మస్తు సంబరం అనిపిస్తుంది కదా. ఇంకా అమ్మడాల పిల్లలైతే డబల్ ఖుషి ఉంటది కదా. కానీ పక్క రాష్ట్రంలో కూడా ఒక తాన ఇంకేమో వెరైటీ పిల్లల ముచ్చటున్నదట. అస్కరమ్మని మా ఓలం దోల్నా, మరి అదేందో చూద్దాం. ఒక కాన్పుల అండాల పిల్లలు పుట్టుడే చాలా తక్కువ సార్లు అవుతుంది కదా. కానీ పక్క రాష్ట్రం అనంతపురం హిందూపురంలా ఒకటే కాన్పుల గీమెకు 3 పిల్లలు పుట్టిర్రు. ఇగో 2 ఆడి ఓరలు 1 మగ పిల్లగాడు. ఎంత ముద్దుగున్నారో కదా. మంచిగా గుండ్లు ఉన్నారు పోరగాళ్ళు. అగ చూడురి చెరో దిక్కేసుకొని ఎట్లా వన్నదో ఈమె. పోరలు కూడా మంచిగా ఆరోగ్యంగానే ఉన్నారట. ఇక ఈ వార్త తెలిసే వరకల్లా చుట్టుపక్కల అందరూ వచ్చి చూసిపోతున్నారు పోరలను.
వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా చెప్పతరం కాదు, మస్తు ఖుషిగా ఉన్నారు అనుకోర్రి. ముద్దు ఉన్నారు కదా పోరలు. రోడ్ల మీదకి పోతే మనిషి మళ్ళింటికి పైలంగా వచ్చేదాకా పానం గుట్టు గుట్టుమంటది. మనం పైలంగా పోయినా గాని పక్కనోడు సరిగా రాకున్నా మన గాశారం బాలేకున్నా పరిశానే. ఆడో తానైనా ఈడో తానైనా టక్కర్లు కాదు, ఒకే తాన వరుసగా ఎన్ని టక్కర్లేనియో చూడుండ్రి. రోడ్ల మీద టక్కర్లు తక్కువ అవుతున్నాయి నినియాల. మూల మలుపులు వంకలొంకలు లేని కానే బొచ్చడు అవుతున్నాయి అంటే ఇగో గీ రోడ్డును చూడురే. ఈ ఒక్కతానే వరుసగా ఎన్ని టక్కర్లైనా కూడా చూడురే. ఇగో గీడు లారీ పోతున్నది, దాని పక్క పంటే బండి కూడా పోతున్నది. ఆయనతో లారీ మలిపే వరకలా దాని కింద బండి పడి నుజ్జు అయింది. ఆ అట్లకేలో కూడా బండి మీద వస్తున్నాడు. ఇగో ఈడంగా ఎర్ర కారు వస్తున్నది, అగో గుద్దుకున్నది. ఈ ఇట్లకెళ్ళి బండి మీద వస్తుంటే తెల్ల కారు ఒకటి గుద్దితే అగో ఆడు గాలికే ఎగిరిండు పాపం. చక్కవో కారోడు వస్తుంటే ఆడ బస్సు పోతున్నది, మళ్ళీ దానికే గుద్దుకున్నది గాసారం పాడుగాను. ఇంకోటి కూడా అచ్చం అట్లనే టక్కరైంది. మరి పొద్దుగాలనే ఇంత పాపం ఉంటే ఇక పొద్దుమీకి ఇంకెంత అధ్వానం ఉంటది. రాత్రిపూట కూడా ఇట్లా మస్తు టక్కర్లు అవుతున్నాయి చూడుర్రి. కండ్లు మూసి తెరిచే లోపలనే ఎంత మంది గుద్దుకున్నారు ఏం కథ. కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా గుబులవుతున్నది తినియాల. ఇవి బై ఇలాంటి వార్తలు మస్తున్నాయి కదా. ఇంకా రేపు జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తాం, చూస్తూనే ఉండండి V6.